27 లక్షలకు సర్పంచ్ పదవి వేలం. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయంటేనే గ్రామాలలో హడావుడి మొదలైపోయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు హడావుడి. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు. ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియకపోయినా సరే, ఏది వచ్చినా సరే మేము జనాలకు కనబడాలని దావతులు చేయడం మొదలు పెడుతున్నారు, ఖర్చులు చేయడం మొదలు పెడుతున్నారు. ఏవో ఫంక్షన్ల పేరిట ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో పోటీ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి చెప్పని పరిస్థితి. ఎందుకంటే ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. ఒక గ్రామంలో మామూలుగా అయితే ఎంత తక్కువ చేసినా ఎక్కువ చేసినా 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు కావద్దు. ఒక సర్పంచ్ గెలవాలంటే సాధారణ గ్రామంలో 1000కు పైగా ఓట్లు ఉన్నటువంటి ఒక గ్రామంలో కనీసం 40-50 లక్షలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఏం చేసి సంపాదిస్తారు? మళ్ళీ ఎట్లా సంపాదిస్తారు వాళ్ళు? పోనీ 40-50 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకి వచ్చేది ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్ పదవి. దానివల్ల వచ్చేదేముంది? లాభం ఏమున్నది? గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు ఓట్లకు, ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలైనా సరే మనకు రోజు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు కాదు. కానీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అయితే ప్రతినిత్యం మనకు అందుబాటులో ఉండి వాళ్ళ ద్వారా మనకు ఎమ్మెల్యేలకో, ఎంపీలకో, పైన ఉండేటువంటి అధికారులకో వెళ్ళాల్సినటువంటి వాళ్ళను కూడా డబ్బుల కోసం, తాగుడు కోసం చేస్తే రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారు? సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 40 లక్షలు, 50 లక్షలు మామూలుగా పెడుతున్నారు. 27 లక్షలకు ఇక్కడ గద్వాల దగ్గర, వర్ధనపేట దగ్గర ఆ మధ్యలో ఎప్పుడో 6 నెలల క్రితమే ఏకగ్రీవం చేస్తే కేసులు అయిపోయినాయి. మళ్ళీ అదే జరుగుతుంది. ఇవాళ ఏకగ్రీవం కావాలంటే ఒక మంచి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, గ్రామంలో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తికి ఏకగ్రీవంగా ఎన్నిక చేసిరంటే ఒక మాట అర్థం చేసుకోవచ్చు. కానీ డబ్బుల కోసం 20 లక్షలు, 30 లక్షలు దీనికోసమో దానికోసమో ఇచ్చిండనేటువంటి దాన్ని చేసి గ్రామాలలో మొత్తం గద్దలు దిగినట్టుగా దిగిపోతున్నారు. మావోని గెలిపి, మీవోని గెలిపి, పైన ఉండేటువంటి వాళ్ళు కొందరు ఊర్లలో సర్పంచ్లను గెలిపించుకునేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఈ దొంగ వెంచర్లు రావడం, ఇసుక అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయడము, లేకపోతే మట్టి, కంకర, క్వారీలు, ఈ వీటి మీద దృష్టి ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళంతా ఏ గ్రామంలో మాకు ఏమొస్తుంది అనేటువంటి దృష్టి పెట్టుకొని అక్కడ సర్పంచ్ మన మనిషి అయితే ఇబ్బంది ఉండదని ఆ సర్పంచ్కు ఇప్పుడు డబ్బులు పెట్టేటువంటి ప్రయత్నం సాగుతున్నది గ్రామాలల్లో. ఈ దొంగ వెంచర్లు వేసుకొని దొంగ భూములు, సర్కారు భూములు, బంచరాయి భూములు ఇట్లాంటివి కబ్జాలు చేసేటువంటి వాళ్ళు వీటన్నిటినీ ఇప్పుడు వనరులుగా వాడుకునేటువంటి ప్రయత్నం. రేపు సర్పంచ్ వాళ్ళు 40-50 లక్షలు పెట్టిన తర్వాత ఆయనకి ఏమొస్తుంది? దొంగతనంగా ఏవో 4 కాంట్రాక్టులు వస్తాయేమో, వస్తే వాటి వల్ల వస్తుందా? ఇసుక అమ్ముకునేటువంటి పని, మొరమో, మట్టియో, ఇంకొకటో, లేకపోతే చిన్న చిన్న గుట్టలు ఉంటే క్వారీలు చేసుకోవడము, ఇంకేవో తప్పుడు పనుల ద్వారా ఆ డబ్బులన్నీ సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయడము, అది తప్ప ఇంకొకటి లేదు. ఈ ఫేక్ రియల్ ఎస్టేట్ దందా ఒకటి మొదలైపోయింది. ఊర్లలో ఏడ కనబడితే ఎవడైనా ఊర్లో కనబడకపోతే వాని భూమిని కబ్జా చేయడం, ఊర్లో భూములు అమ్ముతారా, మీరు అమ్ముతారా, మీరు అమ్మేస్తారా, అది ఖాళీ ఉంది, వీని నమ్మించి వీని మోసం చేసి రిజిస్ట్రేషన్ల మీద రిజిస్ట్రేషన్లు ఏం చేసి ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ చేసేసి డబ్బుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. దీన్ని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి. ఎవడైనా క్వారీలు నడిపేటువంటి వాడు, లేకపోతే ఇసుక దందాలు చేసేటువంటి వాడు ఆ ఊర్లో మన సర్పంచ్ అయితే మనకి ఇది వస్తుందని వీడు ముందుగానే డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇగో ఇది జరిగేటువంటి పరిస్థితి. సహజంగా అధికార పార్టీలు ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చేసి తమ మనుషులను గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇగో ఇది తగ్గేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రజలు చాలా నిష్పక్షపాతంగా, మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే వేరు విషయం, రోజు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు కాదు. నిత్యం అవసరాల కోసం, మీకు మోరీల కోసమో, లైట్ల కోసమో, లేకపోతే మీకు మంచినీళ్ళ కోసమో, పారిశుద్ధ్యం కోసమో ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కదా కావాల్సింది. గ్రామాలలో ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామానికి కావాల్సింది, రైతులకు కావాల్సింది, మహిళలకు కావాల్సింది, పాఠశాలకు కావాల్సింది, గుడికో బడికో అవసరమైనటువంటి సాయం చేసేటువంటి వాళ్ళు, ముందు నిలబడేటువంటి వాళ్ళు కావాలి. అదన్నీ వదిలేసి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళకి ఇవ్వడం కాదు. చదువుకున్నటువంటి యువకులకి అవకాశం ఇవ్వండి. కులాలతో రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? రిజర్వేషన్లు వచ్చిన దాంట్లో కూడా ఉన్న దాంట్లో ఎవరైతే నిస్వార్థంగా, అవతలి వాడు 100 తప్పులు చేస్తే వీడు ఒకటే తప్పు చేస్తాడు, సో 99 తప్పులు తప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా. అట్లా నిస్వార్థంగా ఉండేటువంటి యువకుల కోసం ప్రయత్నం చేయండి. ఇంకా మహిళలైనా సరే తిరిగేటువంటి వాళ్ళు భర్త చాటు భార్యలను గెలిపించేటువంటి ప్రయత్నం చేయకండి. తద్వారా గ్రామాలకు మొత్తం నష్టమే జరుగుతుంది. మహిళ ఎవరైనా రిజర్వేషన్ వస్తే ఆ మహిళ రాజకీయం చేసేటువంటి వాళ్ళకే
నిత్యం రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే, అంటే ఆ గ్రామాల్లో తిరిగేటువంటి వాళ్ళకు, మాట్లాడేటువంటి శక్తి ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వండి, గెలిపించుకునేటువంటి ప్రయత్నించండి. గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలే, ఎందుకంటే ఇప్పటికే గ్రామాల నుంచి 6-7% మంది నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ వలసలు వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ మంది గ్రామాల నుంచి వలస వెళ్ళిపోతున్నారు. యువకులంతా ఎవరు కనబడతలేరు. అంతా ముసలి వాళ్ళు, పిల్లలంతా ఏ అమెరికాలకో హైదరాబాద్కో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతే కేవలం తల్లిదండ్రులు ముసలి వాళ్ళు మాత్రమే, ఇవాళ వృద్ధులు మాత్రమే మిగిలిపోతున్నారు. వాళ్ళ బాగోగులు చూసేటువంటి మంచి యువకులకు మాత్రమే అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుంది, వేలం పాట, ఇక వేలం మొదలు పెట్టేస్తే ఇట్లనే నడుస్తుంది. తాగిచ్చుడు తిరిగిచ్చుడు. చెడగొడుతున్నది ఎవరు? రాజకీయ నాయకులే. ఇవాళ సర్పంచ్ రాగానే ఏమనుకోవడానికి కాంట్రాక్టు, డబ్బులు, కథం, పైసలు, తాగుడే తాగుడు.